వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత కోసం పోరు గోడ పత్రికను ఆవిష్కరించిన మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు, సీజ్ చేస్తామన్న డీఎస్పీ రవిచంద్ర. ప్రతి ఒక్కరూ సకాలంలో స్మార్ట్ కార్డులను తీసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి. 5 కిలోమీటర్ల పరుగు పందెంలో రజక పథకం సాధించిన జంగారెడ్డిగూడెం ఎఫ్ఎస్ఓ వాసును సత్కరించిన కోయిలగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. జంగారెడ్డిగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ పవన్ కుమార్ తో కలిసి మార్కెట్ యార్డ్ లో యూరియా గోడౌన్ పరిశీలించిన పోలీసులు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు. కొన్ని చోట్ల పాక్షికంగా, కొన్ని చోట్ల సంపూర్ణంగా చంద్రగ్రహణం కనబడింది. 9:58 చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి దాటిన తరువాత ఉదయం 1:26 గ్రహణం ముగిసినట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఒక అందమైన ఖగోళిక సంఘటనగా అభివర్ణిస్తున్నారు. చంద్రగ్రహణం అనేది చంద్రుడు భూమి మధ్య ఉండే ఒక ఖగోళిక సంఘటనగా భావించాలని, ప్రపంచవ్యాప్తంగా అయితే ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్ లో చంద్రగ్రహణం కనిపించింది. అలాగే ఇండియాలో కూడా ఈ చంద్రగ్రహణం దర్శనమిచ్చింది. ఇండియాలో ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరులో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు. ఈ ప్రదేశాలతో పాటు అహ్మదాబాద్, పూణే, లక్నో వంటి భారతీయ నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్ ను అందించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇలా తరలించిన 18 ఇసుక వాహనాలను చింతలపూడిలో సీజ్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఇంటి అవసరాలకు మాత్రమే యజమానులు ఇసుకను ఉచితంగా తరలించవచ్చని, ఇదే అదునుగా చూసుకుని కొవ్వూరు, తాళ్లపూడి, కుమారదేవం తదితర ప్రాంతాల నుంచి, సరిహద్దులో ఉన్న గ్రామాల నుంచి, మండల కేంద్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుకను రవాణా చేస్తున్నారని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు ప్రజలకి ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి ఉన్నారు. దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు ఎవరైనా సరే వారి యొక్క సొంత అవసరాలకి ఇసుకను ఉచితంగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది ఈ ఇసుకను తీసుకెళ్లి తెలంగాణలో అమ్ముకొని ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వీటిని దొంగచాటుగాను లేదా వేరే వేరే పేర్లతోటను తీసుకొని చేయటం జరుగుతూ ఉంది. మనకి చింతలపూడి సరిహద్దు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ప్రారంభం అవుతుంది కాబట్టి చింతలపూడి సరిహద్దు గ్రామాలైన ప్రగాఢ, మన సీతానగరం, రాఘవాపురం, మేడిశెట్టివారిపాలెం ఇలా అంచుల మీద ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ఆధార్ కార్డులను అక్రమంగా సంపాదించుకొని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ఉన్నటువంటి తాళ్లపూడి, వేగేశ్వరపురం, కుమారదేవం ఈ 3 రేవుల నుంచి కూడా ఇసుకను అక్రమంగా అధిక లోడు వేసుకుని తరలిస్తూ ఉంటే చింతలపూడిలో ఒక 18 లారీలను పట్టుకొని వాటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే అక్రమంగా ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ఫెసిలిటీని, ఒక సౌకర్యాన్ని దుర్వినియోగం చేసి పక్క రాష్ట్రాల్లో అమ్ముకుంటా ఉంటే దానికి ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేసేది లేదండి. ఖచ్చితంగా వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ విధంగా ఎవరు చేయవద్దని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపై అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం నందు గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూరియా కొరతపై జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఆఫీస్ వద్ద రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్డీఓకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుడిగా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేయడం వల్ల ఆగిపోయిన నిలుపుదల చేసిన పెన్షన్లను ఇవ్వడం జరిగిందని, పలు అంశాలను ప్రశ్నించడం వలన, వాటిపై ఆందోళన నిరసనలు చేయడం వలన ప్రభుత్వం స్పందించి న్యాయం చేయడానికి దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ విభాగ అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రైతు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్పూరం గౌరయ్య గుప్తా, రాష్ట్ర పంచాయతీ విభాగ కార్యదర్శి మల్లేడి బాబీ, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శులు గురజాల పార్థసారథి, కుక్కల ధర్మరాజు, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీను, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, అమ్మరెల్యం శ్యాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిప్పాడ వెంకన్న, చిత్తపురి శేఖర్, వీరవలి సోమేశ్వరరావు, మహమ్మద్ కబీర్, కార్యదర్శులు కళ్యాణ్ వర్మ, సుబ్రహ్మణ్యం, గొబ్బల అబ్బాస్, మండల నాయకులు కొప్పుల రవిచంద్రారెడ్డి, కొయ్య లీలాధర్ రెడ్డి, నొలకాని వీరస్వామి నాయుడు, వీరంకి సత్యనారాయణ, ఈర్ల శ్రీనివాస్ రెడ్డి, జంగారెడ్డిగూడెం వైసీపీ నాయకులు పెసరగంటి త్రిమూర్తులు, మేకా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. యూరియా సరఫరా చేయాలని చెప్పేసి రైతుల పోరుబాట కార్యక్రమానికి మన జంగాడు మండలం పట్టణం నుంచి ఎక్కువ మంది రైతులు వైఎస్ఆర్ హాజరై కార్యక్రమాలు సక్సెస్ చేయాలని చెప్పేసి మనకు కోరుతున్నాం. ముఖ్యంగా జంగాడు పట్టణం మరియు మండలం నుంచి వేలాది మందిగా రైతులు పోగు చేసుకురావాలని బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున మనం గత 6 నెలలుగా చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల గురించి కానీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, తల్లికి వందనం కార్యక్రమం గురించి కానీ, గ్యాస్ కానీ, అలాగే ఉచిత బస్సు కానీ, ప్రతిదీ కూడా రైతు భరోసా కానీ, ప్రతిదీ కూడా పార్టీ పిలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కిన తర్వాత, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన తర్వాత భయపడిస్తున్నారు తప్పించి ఏది కూడా ఏ కార్యక్రమం అమలు చేసిన సూపర్ 6 అమలు చేయాలన్న బాధ్యత కానీ, కమిట్మెంట్ కానీ ఈ ప్రభుత్వానికి లేదనే విషయం ప్రజలు ప్రధానంగా అర్థమైంది. అలాగే ఇప్పుడు యూరియా అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఈ రబీ పంటలో మరి వరి చేనికి యూరియా అయిపోతే దిగుబడి రాదు. మరి మొత్తం ప్రతి చోట కూడా యూరియా అన్ని సరిపడా స్టాక్ ఉందంటున్నారు, కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది. అధికారంలో ఉండి బ్లాక్ అయిపోయింది, ఏదో కావాలని కృత్రిమ సృష్టిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. ఈ ప్రభుత్వమే ఈ బ్లాక్ మార్కెట్ ప్రోత్సహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎప్పుడు లేని కొరత యూరియా అనేది 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ వేసి కొనుక్కునే పరిస్థితి రైతులకు వస్తుంది. ఈ సకాలంలో యూరియా అందించకపోతే పంట కూడా దిగుబడి అనే పరిస్థితి. అందుకే మేమందరం కూడా జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీఓ ఆఫీసులో చింతలపూడి, పోలవరం ఈ 2 నియోజకవర్గాల పరిధిలో భారీ ఎత్తున ఆర్డీఓ గారు వినతిపత్రం ఇచ్చి రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో అన్ని సచివాలయాలలోనూ రేషన్ కు సంబంధించి స్మార్ట్ కార్డ్స్ ను అందజేస్తున్నట్లు తహసీల్దార్ శ్రీవజోజి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. 34,860 మంది లబ్ధిదారులకు జంగారెడ్డిగూడెం మండల వ్యాప్తంగా స్మార్ట్ కార్డ్స్ ఇవ్వాల్సి ఉందని, 54% మంది స్మార్ట్ కార్డ్స్ లను తీసుకువెళ్లడం జరిగిందని, మిగిలిన కార్డులు కూడా రేషన్ కార్డులో ఉన్న కుటుంబీకులు ఎవరో ఒకరు వచ్చి వేలుముద్ర వేసి స్మార్ట్ కార్డులను తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ మాట్లాడుతున్నానండి. మనకి జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వం వారి ఆదేశం ప్రకారము 34,866 రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు రావడం జరిగినది. ఒక్కొక్క షాప్కి సచివాలయం అధికారులను దానికి ఆఫీసర్గా వేసి వాళ్ళని బ్యాచ్ల వారీగా వాళ్ళకి రేషన్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగినది. రేషన్ కార్డు హోల్డర్ వారి దగ్గర మీ యొక్క రేషన్ కార్డును ఓటీపీ కానీ లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పిన వాళ్ళు మీ యొక్క రేషన్ కార్డు మీకు అందిస్తారు. మీ కుటుంబంలో రేషన్ కార్డులు ఎవరున్నా సరే వాళ్ళకి మీకు అందిస్తారు. ఇవాళ రేపు వాళ్ళు అందిస్తారు. తర్వాత నుంచి రేషన్ షాప్ మీ ఎక్కడ మీ కార్డు ఎన్రోల్మెంట్ అయిందో అక్కడికి వెళ్తే మీ రేషన్ షాపు డీలర్ మీకు రేషన్ కార్డు అందజేస్తారు. కాబట్టి ఇప్పటి వరకు మేము 15,973 రేషన్ కార్డులు ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. 18,893 ఆల్రెడీ పబ్లిక్ అందరికి ఇవ్వడం జరిగినది. మిగతా వాళ్ళు కూడా త్వరగా మీ యొక్క రేషన్ కార్డును తీసుకోవాల్సిందిగా కోరడమైంది. అదేవిధంగా మనకి ఇప్పుడు యూరియా మీద కొరత ఉందని కొన్ని ప్రదేశాల్లో చెప్తున్నారు. కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం మేము కొన్ని అగ్రికల్చర్ ఏవో గారు నేను కలిసి ఒక టీమ్గా వెళ్ళి యూరియా షాపుల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. అక్కడ కొంతమంది రైతులను అడిగితే ఏ విధమైన ఇబ్బందులు లేవని మాకు స్వయంగా తెలిపి ఉన్నారు. అదేవిధంగా మీకు ఎవరికైనా రైతులకు ఏ విధమైన యూరియా విషయంలో ఇబ్బందులు ఉన్నా సరే నాకు కానీ అగ్రికల్చర్ ఏవో గారికి కానీ తెలియపరిచిన మీకు త్వరగా స్పందించి యూరియాని అందజేయగలవారు.
ద్వారా తెలియపరుస్తున్నాము. అదే సూమోటో క్యాస్ట్లు కూడా మాకు కొన్ని ఆన్లైన్లో రావడం జరిగినది. మన విఆర్ఓస్ మీ దగ్గరకు వచ్చి మీకు సంబంధించిన రికార్డును అడుగుతారు కాబట్టి త్వరగా వచ్చి మీ యొక్క సూమోటో క్యాస్ట్ను సచివాలయాలకు పొందవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. భీమవరం యనమదుర్రు డ్రైన్లోకి గుర్తు తెలియని మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం నందు 79వ చండీ హోమం నిర్వహించారు. ఎర్రమూతి సుబ్రహ్మణ్యం వెంకటరమణి దంపతులు, గంగన్నపల్లి నాగేశ్వరరావు నాగరాజకుమారి దంపతులు, దండాపుత్ర నాగపద్మావతి, తెల్లగర్ల సత్యవతి దంపతులు, సిహెచ్ శ్రీనివాసరావు, ముల్లంగి సంధ్య, జి రెడ్డి పవిత్ర దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్, కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్ ఆలయంలో జరిగే విశేషాలను వివరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చండీ హోమంలో పాల్గొన్న ఉభయదారులకు వేద ఆశీర్వచనం అందజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఈ ఆలయంలో 79వ చండీ హోమం పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించడం ఉదాహరణ. అయితే వాస్తవంగా ఈరోజు గ్రహణం అని అనుకుంటాము. గ్రహణం గడిగలు రాకముడిపై ప్రాతకాలంలో ఎప్పుడు ప్రదోషకాలంలో నిర్వహించేటువంటి ఈ చండీ హోమాన్ని ప్రాతకాలంలో నిర్వహిస్తూ ఈరోజు కార్యక్రమానికి వెళ్తున్నాం. చాలా సంతోషం. 79 చండీ హోమాలు నిర్విరామంగా చేసేటువంటి భాగ్యం అమ్మవారు మనందరికీ కల్పించడం. ఇదంతా కూడా లోక కళ్యాణాలు. ఈ ప్రాంతం అంతా బాగుండాలి, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు వారు చేసేటువంటి వృత్తి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, ఉద్యోగాల రంగాల్లో దినదిన ప్రవర్ధమానం చెంది ఈ ప్రాంతం సుభిక్షంగా ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా ఉండాలి అనే సదుద్దేశంతో ఆలయ శాశ్వత చైర్మన్ గౌరవ రాజాన సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ చండీ హోమాల్ని ఆలయం ప్రతిష్టాపన జరిగిన నాటి నుంచి ప్రారంభించడం ఈ రోజు వరకు నిర్విరామంగా ప్రతి పౌర్ణమికి చండీ హోమాలు నిర్వహిస్తూ 79వ చండీ హోమంలో అడుగు పెట్టడం చాలా విశేషమైన కార్యక్రమంగా చెబుతూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, అదేవిధంగా ఈ పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ గ్రహ ప్రభావం ఏదైతే ఉంటుందో, కొన్ని రాసుల వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం, రాహుగ్రస్తమైనటువంటి ఈ గ్రహ ప్రభావం చెడు ఫలితాలు ఇస్తుంది అని చెబుతున్నారు. కానీ భగవంతుల అనుగ్రహం మనకుంటే ఎటువంటి చెడునైనా తొలగించగలిగే శక్తి అమ్మవారు. అమ్మవారిని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా అమ్మ అనుగ్రహంతో మంచి విశేషమైనటువంటి జీవితం సంపాదించాలి. ఎటువంటి దోషం ఉన్నా వాటిని తొలగించి కళ్ళ బిడ్డల్ని తల్లి చూసుకునే విధంగా అమ్మ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన శుక్లం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యసన్నిధిలో భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని 79వ చండీ హోమం ఈరోజు ఆదివారం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రధానంగా ఈరోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించి మన ఆలయంలో మీకు అందరికీ తెలుసు, ప్రతి పౌర్ణమి సాయంత్రం చంద్రకిరణాల మధ్యలో చండీ హోమం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిన నాటి నుంచి వీరంపాలెం శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులైనటువంటి గరిమేళ్ల వెంకటరమణ శాస్త్రి గారి యొక్క మార్గనిర్దేశకత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి విధానాన్ని ఆలయ కమిటీ ప్రతి పౌర్ణమికి కూడా అమలు చేసుకుంటూ వస్తూ ప్రతి పౌర్ణమి సాయంత్రం ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ రోజున చంద్రగ్రహణాన్ని పురస్కరించుకోండి. మరి మహనీయులు ఎంతోమంది ఋషులు, తర్వాత సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎంతోమంది మహనీయులు ఈనాటి ప్రవచకులు ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి అంశంలో దేవాలయాలన్నీ కూడా మరి ఆ యొక్క విధి విధానం ఏదైతే భగవంతుడు ప్రవేశపెట్టి ఉంచాడో దాన్ని ఆయన పాటించాలి. ఆ పాటించేటువంటి క్రమంలో క్రమశిక్షణ అనేది సమాజానికి నేర్పడం కోసం దైవం కూడా ఈ గ్రహణం సమయంలో తాను లోపల కూర్చుని బంధించుకునేటువంటి పరిస్థితి వస్తోంది. అలాంటి క్రమంలో ఈరోజు ఉదయం పూర్తిగా ఈ యొక్క చండీ హోమాన్ని ఆలయంలో 79వ చండీ హోమాన్ని జరుపుకోవడం జరిగింది. ప్రతి నెల పౌర్ణమికి సాయంత్రం జరిగే చండీ హోమం ఇక రాబోయే ప్రతి నెలలో కూడా యథావిధిగా జరుగుతున్న విషయాన్ని కూడా భక్తులందరికీ తెలియజేస్తూ అమ్మవారి కృప విశేషంతో అమ్మవారు ఏదైతే ప్రకృతి స్వరూపం ఆమె పెట్టినటువంటి నియమ నిబంధనలకు బద్దురాలై ఆ అమ్మే తాను ఈ సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో ఏ విధి విధానాలు పాటించాలో ఇది పాటించి చూపించేటువంటి ఈ ఆదర్శాన్ని మనందరం కూడా పాటించి మన జీవితాలని మరి అమ్మ కృపకు పాత్రను చేసుకోవడానికి వీలుగా సాధనా మార్గంలో నడిపించుకోవడానికి
ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఒక అవకాశంగా తీసుకుని సాధన చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు సంవత్సర సుఖినో భవంతు. జై నూకాంబిక, జై నూకాంబిక. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. ఎరువుల కొరత నివారించి రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని, ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి జంపన వెంకటరమణరాజు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు ఎరువుల కొరత నిరసిస్తూ సోమవారం సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ శివజోజీకి అందజేశారు. ధర్నాను ఉద్దేశించి రమణరాజు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు 200 కిలోలు ఎరువులు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని కోరారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్, పోలీసు అధికారులు దాడులు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధిక ధరలకు ఎరువులు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏదో ఒక కాంప్లెక్స్ ఎరువుల బస్తా కొంటేనే యూరియా బస్తా ఇస్తామని చెప్పి కాంప్లెక్స్ ఎరువుల బస్తా అవసరం లేకున్నా రైతులకు అంటగట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. మండలంలో ఏ షాప్ కు ఎన్ని క్వింటాల్ యూరియా సరఫరా చేసింది శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జంగారెడ్డిగూడెం మండల సహాయ కార్యదర్శి సుంకర రాధాకృష్ణ, కుంజ వసంతరావు, చందా త్రిమూర్తులు, చిరంతరాజుల శ్రీను, పెనుమాకుల దుర్గయ్య, జగన్నాథ హనుమంతు, కాసగాని దుర్గాప్రసాద్, అలం బంగారయ్య పాల్గొన్నారు. నా పేరు రమణరాజు, సిపిఐ మండల కార్యదర్శిని. ఈ రోజున రాష్ట్రం మొత్తం అన్ని మండల కేంద్రాలలో ఈ ధర్నా జరుగుతున్నది. ప్రతి రైతుకి యూరియా బస్తాలు అందకపోవడం వల్ల పంట మొత్తం పాడవుతుంది. దాని మీద ఎక్కడికక్కడ రైతులందరూ గోలు పెడుతున్నారు. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి చూసి ఈ రాష్ట్ర మొత్తంలో కూడా సిపిఐ ధర్నాలు నిర్వహిస్తుంది. యూరియా అందుబాటులోకి రావాలని, కరెక్ట్ టయానికి ఇస్తే ఎక్కువ పంట వస్తుందని చెప్పి రైతులంతా బాధపడుతున్నారు. అలాగే నకిలీ విత్తనాలు కూడా ఇచ్చి పంటలన్నీ పాడవుతున్నాయి. అలాగే సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము, ఇక నుంచి అయినా కానీ నకిలీ విత్తనాలు, యూరియా కరెక్ట్ టయానికి ఇచ్చేలాగా. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం మీకు వాళ్ళ ఎరువుల బస్తాలు సరిగ్గా టయానికి ఇస్తలేదని చెప్పి
వీళ్ళు ఆందోళన చేసేవారు. వీళ్ళు పదవిలోకి ఎక్కిన తర్వాత కానీ కింబానకుండా ఉంటున్నారు. రైతేమైపోయినా కానీ రైతే రాజు రైతే ఎన్నుమొక అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని అసలు కనీసం పట్టించుకుంటా లేదు. ఇటువంటి పరిస్థితి అయితే ముందు ఇలాగే ఉంటే మట్టుకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ధర్నాలు దాని ఉద్యమాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ నందు డీసీఎంఎస్ గోడౌన్ ను అగ్రికల్చర్ ఆఫీసర్ పవన్ కుమార్ తో కలిసి డీఎస్పీ రవిచంద్ర తనిఖీ చేశారు. యూరియా బస్తాలు, డీఏపీ బస్తాలు తదితర బస్తాల నిల్వల గురించి వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎకరానికి ఏ పంటకు ఏ విధంగా ఎరువులు వినియోగిస్తారనేది అధికారుల నుంచి రైతుల నుంచి అడిగి ఎరువుల వినియోగంపై అవగాహన చేసుకున్నారు. ఏ రైతుకు యూరియా బస్తాలు లోటు లేకుండా ఇవ్వాలని కోరారు. యూరియా నాణ్యత గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ పవన్ కుమార్ ను అడిగారు. వ్యవసాయ సాగుపై ఎరువుల వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు. అదేవిధంగా నిమ్మకాయ వ్యాపారస్తుల నుంచి మార్కెట్లు ఎగుమతులు దిగుమతుల గురించి తెలుసుకున్నారు. డీఎస్పీ రవిచంద్ర వెంట సిఐ వెంకట సుభాష్, ఎస్ఐ జబీర్ పాల్గొన్నారు. ప్రభుత్వ గోడౌన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే అంశాలపై ఆరా తీశారు. డిమాండ్ కు తగ్గ యూరియాను సరఫరా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి యార్డ్లో ఉన్న యూరియా గోడౌన్ను తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతం గోడౌన్లో స్టాక్ సఫిషియెంట్గా ఉంది. అలాగే ఇప్పుడే ఇంకొక లారీ స్టాక్ కూడా వచ్చి ఉన్నది. రైతులకి సరిపడా రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. అయితే ఎవరు కూడా ఇది యూరియా సరిపడా లేదని రూమర్ కానీ అలాగే రైతులకు దొరకట్లేదనే విషయం కానీ ఎవరన్నా అబద్ధాలు ఫాల్స్ న్యూస్ కనుక స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఉంటుందండి. సో అయితే ఎలాంటి షార్ట్ ఫాల్ లేదు. పూర్తిగా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ స్టాకు అందుబాటులో ఉన్నది. రైతులందరూ కూడా వచ్చి ఈజీగానే పర్చేజ్ చేసుకొని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈ గోడౌన్స్లో ఎక్కడ కూడా అవినీతి కానీ లేదా బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకుండా ఉండేదానికోసంగా ఈ విధంగా తనిఖీలు చేస్తూ చూస్తూ ఉన్నాం. ఇది అక్కడంతా కూడా కరెక్ట్గానే ఉందండి. థ్యాంక్ యూ. రాజకీయాలలో గెలుపోవటం సహజం. అధికారం ఉన్నా లేకున్నా నాయకుడిపై ఉన్న ప్రేమ అభిమానం ఆ కార్యకర్తకు పోలేదు. ఆయనపై ఉన్న అభిమానంతో నాయకుడు చూపిస్తున్న ఔదార్యంతో వివిధ రూపాలలో ఆ కార్యకర్త ప్రేమను చూపిస్తూ అందరి మన్ననలు విమర్శకులకు సైతం కట్టిపడేస్తున్నారు. ఆయనే జంగారెడ్డిగూడెం బాటగంగలమ్మ లేఅవుట్ కాలనీకి చెందిన మొగల్నేడి శ్యాంబాబు అలియాస్ అమ్మానిలయం శ్యాంబాబు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు మీద ఆయన చూపిస్తున్న అభిమానం చూసి పలువురు శ్యాంబాబు తీరును మెచ్చుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీన పోరు యాత్రలో భాగంగా జంగారెడ్డిగూడెంలో జట్టి గురునాథరావు గొడౌన్ వద్ద చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షులు అమ్మానిలయం శ్యామ్ ఆధ్వర్యంలో మీరే మా నమ్మకం జట్టి ఫాలోవర్స్ స్టిక్కర్స్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పట్టణ నాయకులు భారీగా తరలి వచ్చారు. పలు వాహనాలకు ఈ స్టిక్కర్స్ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అమర్చుకున్నారు. మానవత కోయిలగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో కోయిలగూడెం గ్రామ నివాసి ప్రస్తుతం జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సుంకర నాగవాసు నాయుడు ఇటీవల జర్మనీలో జరిగిన వరల్డ్ ట్రాన్స్ప్లాంట్ గేమ్స్ 2025లో 5 కిలోమీటర్ల రేస్ వాక్ విభాగంలో 2వ స్థానం నిలిచి రజత పథకం సాధించారు. ఈ సందర్భంగా మానవత కోయిలగూడెం శాఖ అధ్యక్షులు మందపాటి రామకృష్ణతో పాటు వారి సభ్యులు వాసు కూచిరి సత్కారం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అగిరిపల్లి చంటి, కోశాధికారి చవ్వారాము, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మట్టే శ్రీను, టెలిఫోన్ శేఖర్, గౌరవ అధ్యక్షులు నక్కబాబి, ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, నిడదవోలు రామారావు, విఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత మానవత కోయిలగూడెం చైర్మన్ స్వామి, ఖమ్మంపాటి సాయి పాల్గొన్నారు. రజక పథకం సాధించిన వాసు సేవలను పలువురు కొనియాడారు. వచ్చి మన కోయిలగూడెం గ్రామవాసి నా క్లాస్మేట్ అని చెప్పుకున్నాను. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇలాంటి శుభ సందర్భంలో వాసుని ఈ విధంగా చెప్పుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత ఘనత సాధించిన వాసు నా విద్యార్థి. నూజివీడు త్రిబుల్-ఐటీలో ప్రొఫెసర్ పై విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో దాడి చేశాడని తెలియజేస్తున్నారు. వినయ్ సక్రమంగా తరగతులకు హాజరు కాకపోవడంతో నేడు ల్యాబ్ ఎగ్జామ్ రాయవద్దని ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజు ఆదేశించారు. ఫస్ట్ ఇయర్ ఎంటెక్ చదువుతున్న వినయ్ ఎగ్జామ్ రాయాలంటే హెచ్ఓడి పర్మిషన్ తీసుకోవాలని ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజు స్పష్టం చేశారు. దీంతో 2 కత్తులతో ప్రొఫెసర్ పై వినయ్ దాడికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో ప్రొఫెసర్ ఎస్ఎస్వి గోపాలరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పక్కా ప్రణాళికతోనే కత్తితో దాడి చేశాడని ప్రొఫెసర్ తెలియజేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం గాయపడ్డ ప్రొఫెసర్ ను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి IIIT సిబ్బంది తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలు అర్జీలను అధికారులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తదితరులు వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు వచ్చిన అర్జీలపై వివరణ అడిగారు. వచ్చిన ప్రతి అర్జీని వివరంగా పరిశీలించి వాటిని పరిష్కరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి చరవాణి ద్వారా ఆదేశించారు. జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం శానిటరీ సిబ్బంది విధులు బహిష్కరించి ఏరియా ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏఐటీయూసీ మండల కార్యదర్శి కుంజ వసంతరావు మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ శానిటరీ వర్కర్స్ కు గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, దీంతో కార్మికులకు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చాలని వేతనాలతో పనిచేస్తున్న శానిటరీ కార్మికులకు కాంట్రాక్టర్ సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదని తెలియజేశారు. ప్రతిసారి వేతనాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కార్మికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒక్కటైన కాంట్రాక్ట్ ఏజెన్సీని తొలగించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు జంపన వెంకటరమణ రాజు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి శంకర రాధాకృష్ణ, మేరీ, ప్రభావతి, చంద్రకళ, శ్రీను, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత కోసం పోరు, గోడ పత్రికను ఆవిష్కరించిన మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు, సీజ్ చేస్తామన్న డీఎస్పీ రవిచంద్ర. ప్రతి ఒక్కరూ సకాలంలో స్మార్ట్ కార్డులను తీసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజి. 5 కిలోమీటర్ల పరుగు పందెంలో రజక పథకం సాధించిన జంగారెడ్డిగూడెం FSO వాసును సత్కరించిన కోయిలగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు. జంగారెడ్డిగూడెం అగ్రికల్చర్ ఆఫీసర్ పవన్ కుమార్ తో కలిసి మార్కెట్ యార్డ్ లో యూరియా గోడౌన్ పరిశీలించిన పోలీసులు. వార్తలు సమాప్తం. నమస్కారం.